మన బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పలు చోట్లనైతే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ పలు చోట్లలో ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ తెలుగు సినీ నిర్మాతల నివాసాలపైనైతే ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, ఆయన కూతురు దిల్ రాజ్, అన్సితారెడ్డి నివాసాలపైన ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేశారు. ఇక దిల్ రాజ్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో దిల్ రాజ్ ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె అన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి నగరంలోని 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలుగు సినీ నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలు హిట్ అవ్వడంతో ఆ యొక్క నేపథ్యంలో దిల్ రాజ్ ఇంటిపైన, ఆయన యొక్క సన్నిహితులపైన, కుటుంబ సభ్యులపైన అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పుష్ప 2 సినిమాకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాత పుష్ప 2 చిత్ర నిర్మాత నవీన్ పేర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో ఐటీ తనిఖీలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని పలు చోట్ల ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించడం, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఆ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ నిర్మాతగా ఉన్నటువంటి ఆ నిర్మాత దిల్ రాజ్ ఇంటి కుటుంబ సభ్యులపైన, అలాగే తన ఇళ్లలో కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పత్రాలను కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి నగరంలోని 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలుగు సినీ నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, ఆయన కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే పుష్ప 2 సినిమా నిర్మాత అయినటువంటి నవీన్ పేర్నేని, ఆయన CEO చెర్రీ, అలాగే పుష్ప 2
చిత్ర నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులలోనూ నివాసాలలోనూ ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. దాదాపు 8 బృందాలుగా 55 మంది సభ్యులైతే పలు చోట్ల నగరంలోని పలు చోట్ల ఈరోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి పత్రాలను కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు.